ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ క్రీస్తు నామం పేట శుభాభివందనములు తెలియజేస్తున్నాం. అందరూ కూడా క్షేమంగా ఉన్నారని, అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? అందరూ కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మరి ఎఫెసీలోకి రాసిన పత్రిక ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుండి మనము ప్రియమైన దేవుని బిడ్డలారా 32 వరకు మనం చదువుదాము. ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని చదవండి, అందరూ కూడా చదవండి చక్కగా. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట నడుచుకొనవలదని సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు క్రీస్తును గూర్చి చదవండి, విని ఆయన యందలి సత్యము ఉన్నదని ఉన్నట్లుగానే ఆయన మీరాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైనను మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఎక్కడి దొంగిలి వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థించుకుందాం. నమ్మదగిన దేవ, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, అయ్యా సర్వాధికారము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధిలో చేర్చుకున్నారు అయ్యా. ఇప్పటి వరకు నీ బిడ్డలు ఎంతగానో పాటల ద్వారా మిమ్మల్ని మహింపరుచున్నారు అయ్యా. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి, మీ కృపలో భద్రపరచండి, మీ దీవెనాశీర్వాదాలతో నింపండి, మీ వాక్యము చేత మమ్మలను నింపండి ప్రభువా. నాయనా, మీ వాక్య ప్రత్యక్షత మాకు కలగచ్చేయండి. నీ వాక్యానుసారం నడుచుచు మమ్మల్ని మేము నా ప్రభువా నీ వాక్యపు వెలుగులో సరిచేసుకొని పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం నాయన మీరు మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఈ 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మరి ఈ 4వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఒక విశ్వాసి, దేవుని నమ్మినటువంటి విశ్వాసి ఏ విధంగా నడుచుకోవాలో ఇక్కడ పౌలు భక్తుడు వివరించి చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినప్పుడు ఇక్కడ క్రైస్తవులు ఏ విధమైనటువంటి నడకను అలవరుచుకోవాలో మొట్టమొదటి నుండి 4వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తాం. 2వ భాగం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనం నుండి మనము మరి ఏం చూస్తున్నామయ్యానంటే ఇక్కడ 2 పదాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏంటయ్యానంటే ఇదివరకు మనం జీవించినటువంటి ఫార్మర్ లైఫ్ అంటారు దాన్ని. అంటే క్రీస్తును అంగీకరించక ముందు ఉన్నటువంటి జీవితమును మనం ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు మనతో పరిశుద్ధాత్మ పూర్ణుడై మనతో మాట్లాడుచు ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు క్లియర్గా మనతో చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే పుట్ ఆఫ్ ఫార్మర్ లైఫ్ అండ్ పుట్ ఆన్ ద న్యూ లైఫ్. ప్రాచీన స్వభావమును వదిలిపెట్టండి, లేకపోతే పరిత్యజించండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒక విషయాన్ని చూద్దాం. పాము ఉంటుంది. పాము నెల నెలకు ప్రతి నెల, సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. పాము ప్రియమైన దేవుని బిడ్డలారా 12 సార్లు, సంవత్సరానికి 12 సార్లు ఏం చేస్తుంది? కోసం విడిచేస్తుంది. విడుస్తుందా విడదా? విడుస్తుందండి. విడిచిన తర్వాత ఎలా కనిపిస్తుంది? అది మంచి యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. అది ఒకవేళ కుబుసం విడవకపోయింది అనుకోండి, ఏం జరుగుద్ది? పాము కుసం విడవకపోతే ఏం జరుగుద్ది? అది చచ్చిపోద్దండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిన తర్వాత అది నూతన కుబుసం దానికి వస్తూ ఉంటుంది కనుక అది ఎంతగానో తలతల మెరుస్తూ
చక్కగా యాక్టివ్గా ఉంటుంది. సేమ్ వే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రాచీన స్వభావంతో, అందుకే అంటాడు ఈ 17వ వచనము నుండి పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకుని వల్లదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్య జనాంగము ఎందుకు చెప్తున్నాడు అయ్యానంటే, ఇక్కడ అన్య జనులు నడుచుకున్న రీతిగా మనం అందరము కూడా అన్య జనాంగమే. క్రీస్తును ఎరగనప్పుడు, క్రీస్తును అంగీకరించినప్పుడు, దేవుని యందు విశ్వాసములోనికి రాకముందు, క్రీస్తు రక్తము చేత కడగబడక ముందు, నమ్మి బాప్తిసం తీసుకోకముందు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా అన్య జనాంగమే. అయితే ఎప్పుడైతే క్రీస్తును నమ్మి విశ్వసించామో, ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కడగబడి మనం క్రీస్తును అంగీకరించి నమ్మి బాప్తిసం పొందామో, మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా, విశ్వాసులముగా, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఆ గొప్ప నియమ నిబంధనలకు వారసులమయ్యాము. దేవునికి స్తోత్రం. అయితే మరి ప్రాచీన స్వభావాన్ని ఏం చెయ్యాలి? ఇంకా ప్రాచీన స్వభావంతోనే మనం జీవించాలా? పాత వ్యక్తులంగానే మనం జీవించాలా? పాత వ్యక్తులు ఎలా జీవించారు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళు భయంకరంగా జీవించారండి. పాత వ్యక్తులు ఎలా జీవించారు? వారు దేవుడు లేనటువంటి వారుగానే జీవించారు. కారణం ఏంటంటే, వారి యొక్క మరి అంధకారమైన మనస్సు కలిగినటువంటి వారై తమ హృదయములలో హృదయ కాఠిన్యము వలన, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు నాకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే, వారికి దేవుడు లేడండి. వారు దేవుని ఎరగనటువంటి వారు. వారికి దేవుడు లేడు. దేవుని భయం వారిలో లేదు. వారు అజ్ఞానము చేత వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. మీరు ప్రసంగి గ్రంథం చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థము 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 అనేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి మాటను మనం అక్కడ ప్రసంగి గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటాం. మానవుడు చేసేటటువంటిది అంతే కూడా, సూర్యుని క్రింద మానవుడు జరిగించేటటువంటి విషయాలన్నీ కూడా వ్యర్థము అని చెప్పి జ్ఞాని అయినటువంటి సొలొమోను మహాభక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క హృదయము అంధకారమయమైపోయిందండి. వారు అంధకారమైనటువంటి విషయం చేశారు. వారు ఎవరికి భయపడకుండా ప్రియమైన దేవుని వారు నడుచుకున్నారు. అదే విషయాన్ని రోమపత్రికలో చక్కగా మనము చూస్తూ ఉన్నాము. 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చాలండి, ఈ 21వ వచనం నుండి చదవండి. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. చాలండి, ఇంకొకరు చదవండి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానముమని
చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. చూడండి, జ్ఞానులము అని చెప్పుకుంటూ ఉన్నారంట. మేము జ్ఞానము కలిగినటువంటి వారు మనం చెప్పుకున్నారంట. మేము మంచి ఆ యొక్క జ్ఞాన పాండిత్యము కలిగినటువంటి వారు మనం చెప్పుకున్నారంట. కానీ వారి యొక్క అంధకారమైనటువంటి హృదయము ఏమైపోయింది అనంటే అంధకారం అయిపోయిందండి. వారి సమస్త ప్రవర్తన యందు బుద్ధిహీనులు అయిపోయినట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. మేము బాగా పాండిత్యం సంపాదించాం, మాకు అన్ని తెలుసు అనుకుంటూనే దేవుడు ఎటువంటి వాడో దేవుని ఎరుగలేనటువంటి వారై వారు ప్రవర్తించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేనటువంటి వారుగా ప్రవర్తిస్తూ ఉన్నారండి వాళ్ళు. దేవుని యొక్క అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమను వాళ్ళు ఏం చేశారు అంటే క్షయమైపోయేటటువంటి ఏం చేశారు వాళ్ళు? క్షయమైపోయేటటువంటి వస్తువుల రూపంలో మార్చేసేసి వాళ్ళు దేవుని మహిమపరచకుండా సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వారు అంధకారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై ఉన్నారు అని చెప్పి కనుక వారి వల్ల నడుచుకోవద్దు. మీరు వాళ్ళకి దేవుడు లేడు, దేవుని భయం లేదు, వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎటువంటి వారంట? 19వ వచనం చదవండి. 19వ వచనం. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. వారికి ఏమి లేదంట? సిగ్గు లేదండి. ఏం చేయటానికైనా వాళ్ళు సిగ్గుపడరు. అపవిత్రతమైనటువంటి కార్యాలు చేయటానికి ప్రియమైన దేవుని వారు సిగ్గుపడరు. వారికి వారు అప్పగించుకున్నారంట, కాముకత్వమునకు అప్పగించుకున్నారంట. సిగ్గులేనటువంటి వారే జరిగిస్తున్నారు, సమస్త అపవిత్రతను జరిగించేస్తూ ఉన్నారు. ఇది ఏ జీవితమో? అన్యజనులు నడుచుకునేటటువంటి జీవితం. ఇది ఏ జీవితం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉంది, అన్య జనాంగము నడుచుకునేటటువంటి జీవితం అది. కనుక అన్యజనులు నడుచుకునేటటువంటి విధంగా మీరు నడుచుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరేం చేయాలి అంటే, అయితే మీరు క్రీస్తుని గూర్చి నేర్చుకున్నవారు, మీరు క్రీస్తుని గురించి తెలుసుకున్నటువంటి వారు, క్రీస్తు అంటే ఎవరో తెలుసు మీకు, దేవుడు అంటే ఎవరో తెలుసు మీకు, దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసు మీకు, దేవుడు ఎంత పవిత్రుడో మీకు తెలుసు. మీరు ఉపదేశించబడ్డారు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉన్నారు. మీరు ప్రతి ఒక్క ప్రియమైన దేవుని బిడ్డలు మీ యొక్క జీవితంలో క్రీస్తుని అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు మీరు. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మునుపటి ప్రవర్తన విషయంలో మీరు ఏం చేయాలి? మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టండి. పుట్ ఆఫ్ మోసకరమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క ఈ వ్యర్థమైన ప్రవర్తనను మీరేం చేయాలి? విడిచిపెట్టేసేయండి. మీరు విడిచిపెట్టండి. ఏ విధంగా విడిచిపెట్టాలి అని అంటే, ఇప్పుడు చూడండి, మనం పనికి వెళ్ళేటప్పుడు ఒక షర్ట్ వేసుకుని వెళ్తాం, లేకపోతే ఒక వస్త్రాన్ని ధరించుకొని వెళ్తాం. పని చేస్తూ ఉన్నప్పుడు చెమట పడుద్ది, లేకపోతే దుమ్ము అంటుకుంటుంది, లేకపోతే బురద అంటుకుంటుంది. రాగానే ఏం చేస్తాం? మనం రాగానే ఏం చేస్తామండి? దాన్ని తీసేసి స్నానం చేసి మరలా ఇంకొక ఉతికిన వస్త్రాన్ని మనము ధరించుకుంటాము. క్రైస్తవులమైనటువంటి మనము
నూతన పరచబడినటువంటి వారము కనుక దేవుడు అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఎవరైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన పరచబడినటువంటి మనము, నూతన శరీరమును ధరించుకున్నటువంటి మనము, నూతన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనము, ఏ క్షణములోనైతే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము క్రీస్తును అంగీకరించామో, మన పాపములను ఒప్పుకొని క్రీస్తును మన హృదయంలో అంగీకరించి మన నోటి ద్వారా ఒప్పుకున్నామో, మనం రక్షించబడ్డాము. అదే క్షణములో ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆత్మ చేత ముద్రించాడండి. దేవుడు తన ఆత్మ చేత ముద్రించినప్పుడు దేవుని మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి. దేవుని మనము మహిమపరచాలి, దేవుని మనము ఘనపరచాలి. అంతేగాని దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అంటే ఏం చేయాలి? ఎప్పుడు దుఃఖపరుస్తాము? ఎలా దుఃఖపరచబడతాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ముద్రను బట్టి ఆయన మనలను నింపుచున్నటువంటి ఆ యొక్క దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? దుఃఖపరుస్తూ ఉన్నారు. వారు సిగ్గులేనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. అపవిత్ర సమస్త ప్రవర్తనలు, సమస్త అపవిత్రతకు వారిని వారు అప్పగించుకుంటూ ఉన్నారు. కాముకత్వానికి అప్పగించుకుంటూ ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు ఇక్కడ, మీరు మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టాలి అంటాడు. మీ ప్రాచీన స్వభావం మీరు వదిలిపెట్టాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు మనము చూస్తూ ఉన్నాము. చూడండి 5వ వచనము నుండి, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చాలండి. 6వ వచనం మరొకరు చదవండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు చాలండి. వేటిని విసర్జించాలి ప్రియమైన దేవుని? పూర్వము వారి మధ్య జీవించినప్పుడు. ఎవరి మధ్య? అయ్యా ఇటనండి. ఎవరి మధ్య జీవించాం మనం? అన్య జనాంగము మధ్య జీవించాం. దేవుడు లేనటువంటి వారి మధ్య జీవించాం. అంధకారమైన మనస్సు కలిగినటువంటి వారి మధ్యన జీవించాం మనము. వ్యర్థతను అనుసరించి నంచుకునేటటువంటి వారి మధ్యన జీవించాం మనం. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాము కాబట్టి దేవుని బిడ్డలముగా వారి మధ్య జీవించిన మీరు ఇప్పుడు వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టండి. వాటిని విడిచిపెట్టకుండా మేము దేవుని బిడ్డలము, మేము నూతనముగా జన్మించాం, నూతన స్వభావాన్ని ధరించుకున్నాం, నూతన శరీరమును ధరించుకున్నాము అని చెప్పుకుంటూ దేవుని బిడ్డలుగా చలామణి అయిపోతూ ఉన్నామేమో. ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడండి. నువ్వు దేవుని దుఃఖపరిచేటటువంటి విధంగా జీవిస్తూ ఉన్నావా? దేవుని మహిమపరిచేటటువంటి విధంగా జీవిస్తూ ఉన్నావా? అన్ని జనాంగము మధ్యన జీవించినప్పుడు ఏ విధంగా జీవించావో నీకు తెలుసు.
క్రీస్తుని అంగీకరించి దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నా, ఏ విధంగా నడుస్తూ ఉన్నా, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నీ జీవిత విధానం ఎలా ఉంది, అది మార్పు చెందిందా? వాటిని వదిలిపెట్టి నవీన స్వభావములో నువ్వు ధరించుకున్నటువంటి వాడుగా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నీవు మహిమపరుస్తున్నావా? గమనించండి, విమోచన దినము వరకు కూడా నువ్వు ముద్రించబడ్డావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రించాడు. ఆత్మ చేత మనం ముద్రించబడ్డాము అని చెప్పేసి 1వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతురే. 14వ వచనం ఇంకొకరు చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. గమనించను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. దీన్నే సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది ఎప్పటి వరకు, ఎప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించాడు అనంటే 13వ వచనములో దాని జవాబు ఉంది. సత్యవాక్యమును విని మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడినటువంటి దినమననే మీరు ముద్రించబడ్డారు. ఎప్పటి వరకు అనంటే క్రీస్తు రాకడ వరకు, యేసయ్య వచ్చేంత వరకు కూడా, సంఘము ఎత్తబడేంత వరకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ముద్రించబడ్డామండి. ఆ ముద్రను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ముద్రను బట్టి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దుఃఖపరచబడటానికి వీలు లేదు. నీ యొక్క ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా సిలువ వేసినటువంటి అనుభవం నీకుందా? దేవుని బిడ్డగా చెప్పుకుంటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా చలామణి అవుతున్నా. నేను కూడా బాప్తిసం తీసుకున్నానండి, దేవుని నమ్ముకున్నానండి, మా ఇంట్లో కూడా బైబిల్స్ ఉన్నాయండి. నిజమే, నీ జీవితం మార్పు చెందకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన మారకపోతే, నీ బుద్ధులు మారకపోతే ఏంటండి, నువ్వు దేవుని బిడ్డవు కాదండి. గమనించండి, రోజున చాలా మంది క్రైస్తవులని పిలబడేటటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు, ఆయాసపరుస్తూ ఉన్నారు. వారి ప్రాచీన స్వభావం ఇంకా పరిత్యజించబడలేదండి. ప్రాచీన స్వభావానికి వారు ఇంకా విడాకులు ఇవ్వలేదు, పరిత్యాగ పత్రిక వాటికి ఇవ్వలేదు, వాటిని వేసుకు తిరుగుతున్నారు. ఆ యొక్క గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ల వలె ఉన్నారండి. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు గొర్రె వద్ద ఎక్కడన్నా? గమనించండి, నిజంగా నీవు దేవుని బిడ్డవైతే ఏం చేయాలండి? దానికి ప్రాచీన స్వభావానికి స్వస్తి చెప్పాలి. ప్రాచీన స్వభావం నీలో నుండి విడిచిపెట్టబడాలి. నువ్వు వదిలిపెట్టాలి, పరిత్యాగం చేయాలి. వాటిని పరిత్యాగం చేసి నవీన స్వభావమును నీవు ధరించుకోవాలి. నవీన స్వభావం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క
ఒక్కరితోనూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తారంట? మాట్లాడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము 25వ వచనంలో మనము ఒక్కరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుటమని ప్రతి వారుడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమే మాట్లాడతారు. ఇంకొక మాట ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు ఏం చేస్తారంట? అపవాదికి కోపపడరు. ఏమండి? దొంగిలించకూడదు. దొంగతనం చేసి చాలా మంది వారి దగ్గర లాక్కొని వీళ్ళకి పెడతా ఉంటారు. నువ్వు సహాయం చేయాలి అనంటే ఒకరి దగ్గర లాక్కొని ఇంకొకరికి సహాయం చేయటం కాదు. ఏం చేయాలంటున్నాడు దేవుడు? మీ చేతులతో కష్టపడి ఇతరులకు సహాయం చేయటానికి నువ్వు చేతులతో కష్టపడు. దేవునికి స్తోత్రం. కష్టపడి దానిని ఇతరులకి సహాయార్థమే వెచ్చించు. అంతేగాని మోసంతో దగాతో సంపాదించినటువంటి దానిని తీసుకొచ్చి ఇతరులకు సహాయం చేసేస్తానంటే ఏంటండి? అక్కర గలవానికి నేను పంచి పెడతాను అని అంటే అది మంచి పనా? లేదండి. కనుక మంచి పని చేసి నువ్వు కష్టపడు. మంచి పని చేయటానికి నువ్వు కష్టపడు అంటాడు దేవుడు ఇక్కడ. మంచి పని చేయొచ్చు, కష్టపడవలన తన చేతులతోనే ఏం చేయాలంట? మంచి పని చేయుటకు కష్టపడాలి. కష్టపడినా పర్వాలేదు, కానీ మనం మన చేతులతో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతరులకు సహాయం చేయాలి. చెమటూర్చి నేను సంపాదించినటువంటి ధనం అంటారు చూసారా? చేతులతో కష్టపడినటువంటి దానిని ఇతరుల అక్కర కొరకు మనం పంచిపెడితే దాని వలన దీవెన ఉంటుంది. కానీ ఇతరులని కష్టపెట్టి ఇతరుల దగ్గర మోసం చేసి సంపాదించినటువంటి ధనంతో మనం ఇతరులకి పంచి పెడతాం అనుకుంటే అది మంచిది కాదు. దానివల్ల దేవుడు దుఃఖపరచబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకొక వినువారికి ఏం చేయాలంట? అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనా మీ నోట దుర్భాషలు. ప్రియమైన దేవుని బిడ్డలారా దుర్భాషలు మనము మాట్లాడకూడదు. అదే అంటాడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా చక్కటి మాట ఇక్కడ అంటాడు. 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు నవీన స్వభావాన్ని ధరించుకున్నారు కాబట్టి న్యూ నేచర్, నూతనమైన శరీరముతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతనమైనటువంటి శరీరం ఇచ్చాడు, మహిమపరిచాడు. ఆయన ఏ క్షణంలో అయితే దేవుని అంగీకరించామో అప్పుడే మనకు నిరీక్షణ ఇచ్చాడు. ఏ క్షణంలో అయితే నిరీక్షణ ఇచ్చాడు అప్పుడే మనం పరిశుద్ధపరిచాడు, అప్పుడే మనం మహిమపరిచాడు. ఈ శరీరం మహిమపరచబడిన ఈ శరీరముతో మనం ఏం చేయాలి? జీవించాలి, దేవుని మహిమపరచాలి. మీ నోట దుర్భాష ఏది కూడా రావటానికి వీల్లేదు. పొరపాటును కూడా మన బూతులు మాట్లాడటానికి వీలు లేదు. ఇతరులకు మేలు కరముగా మనం మాట్లాడాలి. మనం మాట్లాడితే ఇతరులకు మేలు కలగాలి, ఇతరులు దీవించబడాలి, ఇతరులు ఆశీర్వదించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కరిగిపోయినా పర్వాలేదు, కానీ ఇతరులు దీవించబడాలండి.
ఆ విధంగా మనము నూతన పరచబడినటువంటి వారమై, నూతన ఆ యొక్క స్వభావమును ధరించుకున్నటువంటి వారమై పరిశుద్ధాత్మ దేవుని మనము ఆనందపరుస్తూ ఉన్నామా, మహిమపరుస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం మనం? వ్యర్థమైనటువంటి అన్ని జనుల ఇష్టము చొప్పున ఆ యొక్క మనం నడుచుకుంటూ ఉన్నామా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలి ఇక నేమియు లేకయుందుము. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలును. ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. బీరులకెళ్ళి బారులకెళ్ళి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రభువులలో చేయి వేస్తే ప్రయోజనం ఏముంది? ప్రభువులలో చేయి వేస్తూ ఉన్నారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అది ఎంత భయంకరమైనటువంటి విషయమో మీకు తెలియట్లేదండి. అన్యజనుల ఇష్టము చొప్పున నడుచుకుంటున్నామేమో. గతించిన కాలం చాలు. మీరు పూర్వకాలంలో ఏ విధంగా జీవించారో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. నవీన స్వభావాన్ని ధరించుకోండి. దానికి పరిత్యాగ పత్రిక ఇచ్చేసేయండి, పరిత్యజించండి దాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని ఆ జనుల ఇష్టానుసారముగా మనం జీవిస్తున్నాము. వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారండి. వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు, దేవుడు లేక నడుచుకుంటున్నారు, దేవుని భయం లేక నడుచుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనము అన్యజనుల ఇష్ట ప్రకారం నడుచుకోకూడదు. దేవుడు లేకుండా జీవించేటటువంటి వారి ప్రకారం నడుచుకోకూడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుద్దాం. ఆయన ముద్రను బట్టి, ఆయన మనలను ఆయన ఆత్మతో నింపుతున్నటువంటి దానిని బట్టి మనము దేవుని మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నవీన స్వభావాన్ని ధరించుకుందాం. పాత స్వభావాన్ని ఏం చేద్దాం? తీసి పారవేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్య ప్రత్యక్షత మనకు కలుగజేస్తున్నారు. ఈ రోజున నీవు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్న నీవు దేవుని దుఃఖపరుస్తూ ఉన్నామా? నీకెంత ధైర్యం? అన్య జనుల ఇష్ట ప్రకారము నడుచుకుంటూ, వారు విందులలో పాల్గొంటూ, వారి ఇష్టానుసారముగా నడుచుకుంటూ, ప్రభు యొక్క బలను సమీపించి ప్రభు బలను నువ్వు సేవిస్తున్నావంటే నీకెంత ధైర్యం? నీకెన్ని గుండెలు? జాగ్రత్త. జీవము కలిగిన దేవుని యొక్క సన్నద్ధ చేతులు పడటం భయంకరం.
ఏమి ఎరగనటువంటి వారముగా మనం వచ్చి ప్రభు బలను సమీపిస్తే జాగ్రత్త, అనేకులు నిద్రించుచున్నారు, అనేకులు వ్యాధిగ్రస్తులు అవుతూ ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సహోదరుడ, సహోదరి, పరిత్యాగ పత్రికని చేద్దాం. ప్రార్థన స్వభావానికి నూతన స్వభావంతో, నూతనమైనటువంటి ఆత్మతో ఓ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధన చేద్దాం, ఆయన మహింపరుద్దాం, ఆయన గణపరుద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, మహాగణుడు అయిన దేవ, మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధిలో చేర్చుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం, మిమ్మల్ని గణపరిచే భాగ్యం అనుగ్రహించారు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, గతించినటువంటి జీవిత కాలము మేమేం చేశామో ఆ జీవితమును బట్టి ఇప్పుడు జీవించక ప్రభువా, అన్య జనుల ఇష్టానుసారంగా మేము జీవించక ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితం, నూతన స్వభావం కలిగినటువంటి వారమై నూతనాత్మతో మిమ్మల్ని ఆరాధించగలిగినటువంటి ఆ గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం తండ్రి. అయా, కనికరించి కాపాడి మీరెక్కడ చాటును మమ్మల్ని భద్రపరిచి మీ దీవెనాశీర్వాదాలతో నింపండి. ప్రత్యేకంగా ప్రభునైనా ఇదిగో దేవా, నా ప్రభు విమోచన దినము వరకు మేము ముద్రించబడ్డాము కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచుకున్న ప్రభు, ఈ లోకములో మీకు నమ్మకమైన సాక్షులముగా మీ కొరకు జీవించే భాగ్యము దయచేయమని యేసు నామమున అడుగు వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.